friends, welcome back to my channel. Friends, welcome back to my channel. టుడే ఈవినింగ్ అయిపోయిందండి. ఉదయం ఇంకా చేద్దాం అనుకున్న బ్లాగ్ కానీ ఇంకా వర్క్ వల్ల నాకు కుదరలేదు. వచ్చేసి నేను 4:30 అలా అవుతుంది. కర్రీ చేద్దామని చెప్పేసి ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫుడ్. వీడియో ఒక్కదాన్ని తీసుకోవాలండి, అదే కొంచెం ప్రాబ్లం అవుతుంది. అందుకనే మీకు ఇది మా కిచెన్ సెటప్ చూడండి, చూపిస్తాను అన్నీ. నూనె ఇందులో పోస్తాను, ఆయిల్కి యూజ్ చేస్తాను నేను. మీకు అంటే అన్ని క్లియర్గా చూపిస్తాను, యూజ్ చేసే ఐటమ్స్ ప్రోడక్ట్స్ ఏమేంటి అని చెప్పేసి కిచెన్ కానీ ఇంకా వేరే ఏమన్నా షేర్ చేస్తాను. మా బేబీకి సంబంధించిన అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయండి, తప్పకుండా మీకు హెల్ప్ అవుతుంది. షేర్ చేస్తాను అవన్నీ కూడా యూజ్ చేసేది. ఈ డబ్బాలు చాలా బాగుంటాయండి, అమెజాన్లో తీసుకున్నాను నేను. చాలా బాగుంటాయి ఈ బాక్సెస్ అయితే. ఇంకా మేము రైస్ కుక్కర్ వాడతాము, ఈ మధ్యనే తీసుకున్నాము. బాగుంది కూడా, అది ద్వారా మీకు తెలుసా ఉంటుంది, చాలా బాగుంటుంది, ఎక్కువ లైఫ్ టైం ఉంటుంది, వాడుకోవచ్చు. ఇంకా వచ్చేసి బీరకాయ కూర చేస్తున్నాను, రెడీ చేసుకుంటున్నాను ఇప్పుడే. హలో అండి, ఇప్పుడే బీరకాయ కూర చేస్తున్నాను. ఇందాక వీడియో ఇది కంటిన్యూ చేస్తున్నాను. బీరకాయ కట్ చేస్తాను, కర్రీ చేస్తున్నా. చాలా డేస్ నుంచి వీడియో తీయాలా అనుకుంటున్నాను అండి, కానీ అస్సలు టైం కుదరట్లేదు. నాకేంటంటే మెయిన్గా ఏంటంటే కొన్ని నేను నా ప్రెగ్నెన్సీ జర్నీలో కొన్ని ఫేస్ చేశాను, అవి చాలామందికి హెల్ప్ అవుతుంది, వీడియో షేర్ చేయాలని అనుకుంటున్నాను. తప్పకుండా అయితే వీడియోస్ తీసి మీకు పోస్ట్ చేస్తాను, చాలామందికి అయితే అవి హెల్ప్ అవుతాయండి ఖచ్చితంగా. ఎందుకంటే ఆ జర్నీలో ఏంటంటే ఒక్కొక్క టెస్ట్ చేసేటప్పుడు కానీ అందులో నేను అనుకోకుండా మా విలేజ్లో కాకుండా ఇక్కడ డెలివరీ అవ్వాల్సి వచ్చింది. సో ఇంకా మీకు తెలుసు కదా, సిటీలో అంటే అది ఎలా ఉంటుంది అంత, అంటే మన దగ్గర అయితే ఏంటంటే కొంచెం మనం మనీ పర్పస్ కానీ లైక్ అన్నీ చూసుకుంటాము, ఇక్కడ అంతా ఎక్కువ కదండి అమౌంట్ కూడా. సో అవన్నీ మీకు షేర్ చేస్తాను, అంటే ఎట్లుంటుంది. ఫస్ట్ నుంచి మేము ఇక్కడేనండి. సో ఆ టెస్టులు అసలు ఏమేమి టెస్టులు ఎప్పుడు అవసరము అవన్నీ సంబంధించింది కూడా నేను బ్లాగ్ చేస్తాను తప్పకుండా. ఇంకా వచ్చేసి అంటే ఒకప్పుడు అంటే ఏంటంటే అంత పర్టికులర్ ఏం పట్టించుకునే వాళ్ళు కాదు, ఫుడ్ విషయం కావచ్చు, జర్నీ విషయం కావచ్చు ఆ టైంలో. కానీ ఇప్పుడు ప్రతిదీ ముఖ్యమేనండి, ప్రతి స్కాన్ ముఖ్యమే, ప్రతిదీ ఎక్కువ ఇంపార్టెంట్ అయిపోయింది. అంటే బేబీ మన హ్యాండ్కి వచ్చేంతవరకు కూడా ప్రతిదీ ముఖ్యం, ఆ మూమెంట్ అనేది. అందుకని చెప్పేసి మనం ఖచ్చితంగా అన్నీ చూసుకుంటూ ఉండాలి, ఏమేమి ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్ అయితే మంచిది అనేది. చాలా అప్పట్లో ఏముందండి, పెడితే అన్నం తినేవాళ్ళు, ఇంట్లో అప్పలు చేసి అప్పట్లో తిని ఉండేవాళ్ళు. ఇప్పుడు రోజులైతే అస్సలు అలా కావండి, ఫుడ్ మీద కూడా బేస్ అయ్యింది. సో చెప్తాను మీకు అవన్నీ కూడా నేనే తప్పకుండా. ఇంకా వచ్చేసి ఈవినింగ్ కదా, సో ఇంకా వంట చేసేసి ఇంకా చెప్పాను కదా నాకు 11 నెలల బేబీ ఉన్నాడు. సో బేబీకి ఇంకా ఫుడ్ మా అమ్మ ఉందండి, మా అమ్మ చూసుకుంటారు, ఫుడ్ పెట్టేసుకుంటుంది తను బేబీకి. ఇంకా మా బేబీకి మేము వాకరు ఇవి తీసుకున్నాము, మ్యాట్ కూడా తీసుకున్నామండి. మ్యాట్ చాలా ఉపయోగపడుతుంది, అదైతే మంచిగా తీసుకోవచ్చు, ఇబ్బంది. ఉయ్యాల కామనే కాబట్టి. నాకు వంటలు అంటే పర్ఫెక్ట్గా రావండి, ట్రై చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఇంకా మీ అందరికీ తెలిసిందే కదా, అమ్మాయి అంటే పెళ్ళికి ముందు అసలు అంటే గార్వం ఉంటుంది కదా అమ్మ నాన్న దగ్గర. సో వంటలు అంటే ఏం తెలియదు,
ఇంకా పెళ్ళైనాక తప్పదు కదా, పెళ్ళైనాక లైఫ్ వేరు అని నేర్చుకోవాలి, చేసుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది. ఇంకా వంట చేసేసి రైస్ ఆల్రెడీ పెట్టేసామండి, కుక్ అవుతుందండి. మేము ఎర్లీగానే తినేస్తున్నామండి, చాలా మంచిది ఎర్లీగా తింటే ఫుడ్. మీతో మాట్లాడుతూ కొద్దిగా వేస్తున్నాను. ఇది మా కిచెన్ అండి, చూడండి నేను చూపిస్తాను. అందరికీ ఉండేవి ఇంట్లో హాట్ వాటర్కి. ఇది మా బాబు కోసం తీసుకున్నామండి స్పెషల్గా, అంతకుముందు లేదు మాకు, బాబు ఇచ్చాక తీసుకున్నాము అది. మీ అందరికీ తెలిసింది వాటర్ ఫిల్టర్ తెలిసే ఉంటుంది అందరికీ, అది కూడా చాలా సంవత్సరాలు అవుతుంది. ఇది మా బేబీకి వాడతానండి బాటిల్ కోసం. మీకు ఇది కూడా షేర్ చేయాలి, అంటే నాకు ఫీడింగ్ సఫిషియెంట్ లేక ఇంకా పౌడర్ యూజ్ చేస్తాం మా బేబీకి, సో క్లీనింగ్ పర్పస్గా. మేము యూజ్ చేస్తున్నాం, చాలా బాగుంటుంది ఇది. మీకు ఎవరికన్నా కావాలి అంటే ఇందులో మాత్రం ఖచ్చితంగా తీసుకోండి, చాలా బాగుంది. ఇంట్లో ఉన్న ఈవెన్ మనం ఇంట్లో ఉన్న వాటికి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అని, అంటే వెజిటేబుల్స్ క్లీనింగ్ కూడా వెజిటేబుల్కి ఎందుకు అంటారని అనుకోవచ్చు, కానీ మనం ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఉంటాం కదా, ఎప్పుడన్నా ఇట్లా ఫ్రూట్స్ బేబీకి పెట్టి, స్పెషల్గా బేబీకి పెట్టే మాత్రం మనం దీంతో చేసుకుంటే బాగుంటుంది యాక్చువల్లీ. ఒకసారి బ్లూబెర్రీ ఏమన్నా తెచ్చిన బెర్రీస్ లాంటివి కానీ ఇంకేమన్నా ఫ్రూట్స్ తెచ్చినా వన్స్ క్లీన్ చేసుకోవచ్చు. ఇంక ఇలా వస్తే అది హాల్ అండి, హౌస్ చూపిస్తాను మీకు. మాది మేము రెంటేనండి ఇది ఉండేది, ఇవన్నీ మీకు తప్పకుండా షేర్ చేస్తాను. హాల్ చాలా బాగుంటుంది, మా బేబీకి అయితే మంచిగా ఆడుకుంటాడు ఫుల్గా ఇక్కడ. హాల్ ఇంతవరకు కిచెన్ ప్లాట్ఫామ్ అని ఇక్కడ. ఇది వాటర్ బాటిల్ అమెజాన్లో తీసుకున్నాం మేము, చాలా ఉన్నాయండి, నాకు షేర్ చేయొచ్చు మంచిగా. బాగుంటుంది బాటిల్ కూడా, వాష్ చేస్తాను. ఇదేంటంటే నాకు కిడ్నీలో అప్పుడు రాయి వచ్చిందండి, ఇంకా అప్పుడు ఆ మూమెంట్ మా హస్బెండ్ ఇంకా తిట్టి మరీ బాటిల్ పంపించారు నాకు. మంచిగా 2 లీటర్స్ డేకి మనం 4 కవర్ చేయొచ్చు దీంతో, 4 లీటర్స్ వరకు. మంచిగా వర్తబుల్ అండి ఈ బాటిల్, తీసుకోవచ్చు. ఇంకా అందరికీ తెలిసిందే ఇది హాట్ వాటర్ స్టోర్ చేయడానికి. ఇది కూడా మా బాబు కోసం కొన్నది. అన్నీ ఏదైనా బిఫోర్ కిడ్స్ అంటే వాళ్ళు ఉన్నప్పుడు లైఫ్ ఒకలా ఉంటుంది, లేనప్పుడు ఒకలా ఉంటుంది. సో బేబీ కోసం అన్నీ కొనాల్సి వచ్చింది. ముఖ్యంగా ఏంటంటే పౌడర్ అండి, యాక్చువల్గా మిల్క్ నా దగ్గర సఫిషియెంట్ లేవు కాబట్టి బేబీకి పౌడర్ యూజ్ చేస్తాము. సో చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము, అవి కూడా మీకు షేర్ చేస్తాను. సో ఆ ప్రాసెస్లో ఈ బాటిల్ కొన్నామండి వేడి నీళ్ళ కోసం, ఎందుకంటే నైట్ టైం కూడా ఉండాలి కదా, సో అప్పటికప్పుడు కలుపుకోవడానికి వేడి నీళ్ళకి తీసుకున్నాం. ఇంకా ఇది వచ్చేసి ఈ లోపల కర్రీ చూసేద్దాము వన్స్. లేకపోతే ఉండలేమండి, హ్యాపీగా మన పల్లెటూరులోనూ బెటర్, ఏ ఇబ్బంది ఉండదు.
అవుతుంది ఈలోపు. ఇది బిగ్ బాస్కెట్లో ఆర్డర్ పెట్టాను, బనానా వచ్చింది. బేబీ కోసమేనండి. ఇంకా నెయ్యి అయిపోయిందండి, యాక్చువల్గా స్టోర్ చేయాలి. నెయ్యి కావాలి కదా, పిల్లలు ఉంటే కంపల్సరీగా. ఇంకా అందరికీ తెలిసిందే, మనం బియ్యం పెట్టుకుంటాం ఇట్లాంటి వాటిలో బాక్స్. సో బియ్యం బాక్స్ స్టోరేజ్కి. ఇంకా ఇవి ఆనియన్స్. బాస్కెట్ మాత్రం నాకు చాలా ఉపయోగపడింది. మీలో ఎవరికైనా నచ్చితే మాత్రం తప్పకుండా తీసుకోండి. మీషోలో కూడా ఉంది ఇది అయితే అవైలబుల్గా, లో కాస్ట్లోనే ఉంది. మంచిగా ఉపయోగపడుతుంది. ఆనియన్స్ కానీ ఇంకేమన్నా ఎల్లిపాయలు మంచిగా పెట్టుకోవచ్చు అండి ఎవ్రీథింగ్. నేను పచ్చిమిర్చి ఉంటే అది కూడా యాడ్ చేశాను. బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, మనకి నీట్గా ఉంటుంది, చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది నాకు తీసుకొని కూడా నేను ఇయర్స్ అవుతుంది, చాలా ఉపయోగపడింది నాకైతే ఇది. ఇంకా ఇది వచ్చేసి డోర్ ఓపెన్ చేసి, దోమలు ఉన్నాయని డోర్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇంక ఇది మా బాల్కనీ, ఇటు సైడ్ ఉంది, అటు సైడ్ ఉంది. ఇంకా బయట చూపిస్తాను. చాలా బాగుందండి సూర్యుడు. దోమలు వస్తాయని మెయిన్గా డోర్ పెట్టుకోవాల్సి వస్తుంది.